గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రమ్య రాధాకృష్ణ, ఫ్లాష్ న్యూస్. ముంబైలో పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి. ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు. వెల్కమ్ సార్. ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ విరేకర్ కూడా విచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. మిలింద్ సార్, ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అందరికీ తెలుసు, లయన్స్ లిబరేషన్ గ్రూప్ చీఫ్ దురానీని మేము అరెస్ట్ చేశామని. సుప్రీంకోర్టులో అతను చేసిన నేరాలు రుజువై అతనికి మరణదండన విధించారు. ख्वाब में भी ये मत सोचना कि मुझे मौत की सजा देने से लायंस लिबरेशन की लड़ाई खत्म हो जाएगी। तुमने देखा ना, हमने मुंबई शहर में एक के बाद एक 3 धमाके कैसे किए। अब अगला धमाका कब, कैसे और कहां होगा, ये सोचते रहना तुम। ముంబైలో తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జనజీవనాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది. ఉరి శిక్ష కాదు, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను. బ్లాస్ట్ వెనక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను. సగం రోజులైనా కాలేజ్ లో ఉంటాయిగా, బంకొట్టి బలాదూరు తిరగటమే పని. నీకు అటెండెన్స్ చేసింది నేనే కదా. కానీ ఫైనల్స్ లో స్కోర్ చేసాగా. ఓకే ఓకే ఓకే. ఇంటర్వ్యూ ఎక్కడన్నా రా. నేను ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ. థ్యాంక్ యూ. నేను అటువైపు వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. లెట్స్ గో. వెళ్లే దారిలో మా బాస్ కి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. జస్ట్ 2 minutes. హే మాయా, ఇక్కడ రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మనం వెళ్లే ఏరియాలో ఏం పేర్లేదుగా. అది ఇంకో ఏరియా, అందేరి. ఓ మనీషా వాడు. ఛే, ఆ బాంబ్ పెట్టినోడు కనుక నా చేతికి చిక్కితే వాడి ప్యాంట్ ఇప్పి దానికంటే పెద్ద బాంబ్ పెట్టి. వెల్కమ్ టు ముంబై. థ్యాంక్స్. There is temporary congestion in this route. Please call. వదలరా తన్ని. ఎవర్రా మీరంతా? ఎందుకు ఇలా కట్టిపడేశారు? నోరు తెరి చెప్పండి రా. హలో. హాయ్ స్వీట్. ఎక్కడో చూసినట్టుందని ఆలోచిస్తున్నావా? ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు ఇలా కట్టిపడేశారు? సార్ అనక్కర్లేదు, జస్ట్ టేక్ అని పిలిస్తే చాలు. ముందామె మీ చేదిరా. వదలరా. వదిలేస్తా, కానీ నువ్వు చిన్న పని చెయ్యాలి. పనే అవన్నీ నా వల్ల కాదు. ముందు తను వదలరా. నేను చెప్పు, తను వదిలే. నువ్వు చెప్పించేస్తాను. గుడ్. ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా? దానికి ఇలా కట్టిపడడానికి ఏంటి సంబంధం? విన్నావా లేదా? విన్నాను. అయితే ఇప్పుడు ఏంటి? దాట్స్ ఇట్.
నువ్వు ఆ నెట్వర్క్ ని ఇప్పుడు క్రాష్ చేయబోతున్నావు. వాట్? నువ్వు చెప్పేదేమో అర్థం కావట్లేదు. చెప్తాను. ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్, పైన శాటిలైట్, ప్రజలు. ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్ లోని ట్రాన్స్పాండర్ కి అప్లింక్ చేస్తారు. ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లింక్ చేసుకుంటుంది. ఆ శాటిలైట్ లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్పాండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది? నో నెట్వర్క్, నో మోర్ ఫ్లాష్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు. ఏం జోక్ చేస్తున్నావా? నాకు అవేం చేయడం చేత కాదు. అర్జున్, ఎంఎస్సి సాఫ్ట్వేర్, యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్. ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి, కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా తెలిసినవాడు. కుక్కట్పల్లిలో కూర్చొని కాలిఫోర్నియాలోని కంప్యూటర్లోకి ప్రవేశించడం తెలిసినవాడు. నీ తెలివితేటలతో సృష్టించనవచ్చు, అంతము చేయొచ్చు. నేను అంతం చేయబోతున్నా. నా వల్ల కాదు. ఏయ్! ఎందుకురా అమ్మని కొడతావు? Say yes or no. నో, తను వదిలే. చెప్పేది వినరా, వదలరా. నా మాట విని వదిలే. చచ్చిపోతుందిరా. నేను చెప్పేది వినరా. ఓకే, చేస్తాను చెప్పిన పని చేస్తాను, చెప్పిన పని చేస్తాను, వదిలే. ఈ సెటప్ చాలా? నాకు కొంచెం టైం కావాలి. నువ్వెంత టైం అయినా తీసుకో, కానీ దానికి 10 నిమిషాలే ఉంది. పుచ్చ లేచిపోతుంది. ఫ్లాష్ నెట్వర్క్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? ఒక రోజుకు 300 కోట్లు. 10 రోజులు బ్లాక్ చేస్తే 3000 కోట్లు. మటాష్ అయిపోతుంది. అర్జున్, ఇంకా 5 నిమిషాలే ఉంది. అర్జున్ 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 I thought you were brilliant, man. Time is running out. ఇంకా 2 నిమిషాలే ఉంది. Mango. వాట్స్ హ్యాపెనింగ్? ఛానల్స్ అని ఎందుకు క్రాష్ అవుతున్నాయి? వాట్స్ హ్యాపెనింగ్? నేను ఫినిష్ చేశాను, తన్ని వదిలే. తొందర ఎందుకు? ఇప్పుడే ఆరంభించావు. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.
అశోక్ వద్దు చాలు వాడు నా ఫ్రెండ్. ఎంత మోసమే. వీడు నువ్వు తోడుదోంగలా. సారీ అర్జున్, నీ కోపం నాకు అర్థమైంది. వివరంగా చెప్పేంత టైం లేదు. చెప్పినా నువ్వు చేసేవాడివి కాదు. నీకు తెలుసు నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందని. ఇలా నమ్మించి మోసం చేస్తావా నిన్ను? రిలాక్స్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది. నువ్వు ఉద్యోగంలో చేరి గంట పైన అయింది. వాట్? ఉనకనే ఉరువా నీకోసమే క్రియేట్ అయిన కంపెనీ. నీకు వచ్చిన లెటర్స్ అన్ని ఏకేనే సైన్ చేశారు. రే, ఎందుకు అనిత ఇందులో ఇరికిచ్చావు? మాత్రం ఏదన్నా అయితే నిన్ను. అర్జున్, అది నీ చేతుల్లో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలివి తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? శిరీష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కమ్ పర్సనల్ అడ్వైజర్. ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నువ్వు వచ్చా? వెళ్ళి బాంబు పెట్టమని కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మని అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ ధైర్యం చెప్పి పంపించేశాను. ఎందుకని మంచిది, మినిషికి మాట చెప్పండి. మిస్టర్ శ్రీరామ్ రాఘవ, ఇతనే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్. హలో సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందులో చేయొచ్చు? వెయిట్, ఎవరు మీరు? సడన్ గా లోపలికి వచ్చి 100 కోట్లు 200 కోట్లని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా? ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసేది తమరేగా? మీ మానాన మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా? అసలు ఎవరు మీరు? సిబిఐయా, ఇన్కమ్ ట్యాక్సా? నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ దాచావు, మొత్తం వివరాలు ఇప్పుడు నాకు కావాలి. ఇచ్చేయి, పోతాను. మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతావో తెలుసా నీకు? మర్యాదగా ఇద్దరు ఇంట్లోంచి బయటకు పోండి. గెట్ అవుట్. I said make it simple. ఏమిటి చేస్తుంది? చచ్చిపోతాడయ్యా. Hey, నీ మొగున్నాడు. నువ్వు వాడితో మాట్లాడుకో. రేయ్, నువ్వు ఎవరి మీద చేయటం తెలియట్లేదు. తెలుసురా. రేయ్, నేను అడిగిన అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు బెదిరిస్తే నేను ఇచ్చేస్తాననుకున్నావా? వాడేదో నువ్వేం పిచ్చోడు చేయలేవురా. అన్నమాట. మీరు కూడా ఏంటి సార్? సార్ నా మాట వినండి సార్. ఏం కాదు సార్. రేయ్, నా బిడ్డ. ఏం చేసినా పర్లేదు. నా బిడ్డ రాదే. ఏ హీరో, దగ్గరకు వచ్చావో బిడ్డ మస్ అయిపోతుంది. అక్కడే ఉండు. రేయ్, చేస్తారా? మేక్ ఇట్ సింపుల్ మిస్టర్ శ్రీరామ్. ఏయ్, ఎందుకే మొండిగేసావు? వాడు అడిగింది ఇచ్చేసి కదా. అమ్మా, మీకేనా తెలుసా ఎక్కడ దాచాడు? ఏయ్, నువ్వేం చెప్పకు. నువ్వు మాట్లాడుకో. ఊరుకోవయ్యా. అమ్మా, మీరు చెప్పండి. చెప్పకే, వాడికి చెప్పకు. అయ్యో, తప్పు చేశావే. వాడు ఊరికి మొదలు పెట్టరే. ఎవరా మీరు? అర్జున్, ఏయ్, ఉండవయ్యా. తెరవకురా, రే, రే. అయ్యో. ఏయ్, ఈ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ మాత్రమే ఆ లాకర్ లో ఉన్నాయి. పసిపిట్టను వదిలే. నాకు ఇచ్చేసి. నాకు ఇచ్చేయ్.
నీకు కావాల్సింది నీకు దొరికింది కదా మరి ఎందుకే మేము చెప్పావు వాడి టైం అయిపోయింది. అయ్యో అర్జున్ గుడ్. సార్ దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి సార్ సంబంధం? ఉంది. నేను శిరీషర్ని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాఘవ్ అక్కడే ఉన్నారు. ఆయనే శిరీషర్ ఆడిటర్. అండ్ సార్ క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్ కి మాత్రమే దొరికింది. అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా ఈ కీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, 1 సెకండ్. సార్ ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. షిట్. వీడిని హాస్పిటల్ లిఫ్ట్ లో చూశాను. ఏదో కార్ కి పోయిందని మాట్లాడాడు. వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద గై వీఆర్ లుకింగ్ ఫర్. మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళిన డేట్ లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత. తనేదో టీవీ ఛానల్లో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఫ్లాష్ టీవీ? నో నో నో, ఏదో సుత్తి ఛానల్. సుత్తి ఛానల్ అంటే క్యూటీవీ సార్. ఏమన్నా? క్యూటీవీ. క్యూటీవీ ఖలీల్ సార్, వెంటనే క్యూటీవీకి వెళ్ళు. అనిత ఎవరో కనిపెట్టి టైల్ హర్. నువ్వు మనిషివేనా? అన్యాయంగా ఒకటి చెప్పేశావు. ఇందులో ఒక్క డేటా కూడా నీకు దొరకదు. ఒక్క నిమిషం. ఏయ్, నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతావేంటి? మ్యాంగో, కరెక్ట్గా 6 గంటల వరకు వెయిట్ చేయి. ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనిత ఎక్కడున్నా లేపే. ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు? అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు. కాంప్లికేట్ చేయకు. మేక్ ఇట్ సింపుల్. సిక్స్ ఓ క్లాక్ మర్చిపోకు. మేడం, నేను తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్ కి ఏం సంబంధం? వాళ్ళెవరో ఏంటో ఆయనకే తెలీదు. ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు. మీ హస్బెండ్ ఎవరెవరు అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా? ఏంటండి ఇది? ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎంతమందికి నేను సమాధానం చెప్పేది? అమ్మాయి తగ్గ హాకే. ఇతను ఎవరో తెలుసా? వీడే సార్ బయటకు వచ్చింది. జోషి, షో సరిగ్గా చూసి చెప్పండి. మీ హస్బెండ్ చెప్పింది వీడే కదా? కాదు, వీడి ఇంటికి వచ్చాడు కానీ వీడు చంపలేదు. వీడు హెల్ప్ చేశాడు. వాడే సార్ చంపింది. వెనకాల వచ్చినాడే వాడే చంపాడు. We got the guy, sir. Arjun, a computer hacker from Hyderabad. వీడొక ఆయుధం మాత్రమే. అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు. ఐ సూన్ గెట్ హిమ్, సార్. సార్, లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. మీకు శిరీష్ శర్మకి ఏం సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధం? అవుట్. ఐ టెల్ యూ సార్. సార్, రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది. బాంబ్ బ్లాస్ట్ అయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు. ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది వీఐపీల అకౌంట్స్ చూసేవారు, ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్. శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో మా డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మను టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది, సార్. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా? నో సార్, మీరిచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. డీసీపీ,
క్యా హువా ఇస్కో? నేను ఒక హోమ్ మినిస్టర్. నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి, అంతే. హీఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. మాయా, వీడే ఇమ్రాన్. హయాత్ హోటల్ రూమ్ నెంబర్ 902 లో ఉన్నాడు. ఓకే. మహాదేవర్ అనే బినామీ శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది. వీడి ప్లేస్ లో నేనుండాలి. హాయ్, 9th floor please. మీ టూ, సేమ్ ఫ్లోర్. Oh. Oh, sorry. దట్స్ ఓకే, ప్లెజర్ ఇస్ మైన్. Excuse me, if you don't mind, a small favor. ఎనీథింగ్. నా రూమ్ ఓపెన్ చేయాలి, సో అఫ్ కోర్స్, ష్యూర్. కీ. థ్యాంక్ యూ సో మచ్. కదలకు. I'll kill you. इमरान हियर. क्या हुआ तुम्हारा आवाज को? कुछ अलग लगता है. खांसी. अच्छा, बोलिए. आप अब आ सकते हो. हम प्रेसिडेंशियल स्वीट में हैं. I'll be there. సార్, మేరా ఫోన్ యहीं पे था. అరే అరే, where did it go? సతీష్ వాడెక్కడ? అక్కడ ఏవో స్పేర్ పార్ట్స్ వెతుక్కుంటున్నాడు. హలో సార్, నా పేరు అర్జున్. హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూశారు. నా కార్ కీస్ ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్. అర్జున్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అయ్యో, అది అంత ముఖ్యం కాదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ అనిత ఆ రోజు లిఫ్ట్ లో నాతో పాటు చూసారే, యూటీవీ రిపోర్టర్. దాన్ని మడైలాండ్ లో ఉన్న షాలిమార్ గెస్ట్ హౌస్ లో కిడ్నాప్ చేసి ఉంచారు సార్. ఇమ్మీడియట్ గా వెళ్ళి కాపాడండి సార్, ప్లీజ్. అర్జున్, అనిత మాట వినండి సార్. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ అశోక్ అనితని బంధించి నన్ను బెదిరిస్తున్నాడు సార్. వాడు కూడా ఆ రోజు అద్దాలు వేసుకొని మనతో లిఫ్ట్ లో వచ్చాడు సార్. అర్జున్, సార్, వాడు అడ్రస్ చెప్తా. అర్జున్, అర్జున్, ఏంటి హడావిడికి వచ్చారు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, దొరికింది. పదండి పోదాం. ట్రేస్ చేశారా? లేదు సార్, చేస్తున్నాం. డూ ఇట్ ఫాస్ట్. ఈ కాల్ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ప్లీజ్ కమ్. बैठो बैठो. దురానిని మీకు అప్పగించడానికి మినిస్టర్ రెడీ. మాట్లాడిన ప్రకారం అమౌంట్ ని ఆయన ఆఫ్షోర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారుగా. ఏమైంది? అమౌంట్ తగ్గించుకోగలరేమో అని అడగడానికి వచ్చాను. इमरान, तुम्हें मालूम है कि कितना बड़ा रिस्क ले रहे हैं हम. कैसा खूंखार क्रिमिनल है वो, और मैं तुम्हें इसे बिना स्क्रैच के डिलीवरी कर रहा हूं. और $10 मिलियन से एक नोट कम नहीं लूंगा. ऑफशोर अकाउंट का नंबर क्या है? दुबई से आ रहा है ना तू? Hey, who are you? నేను నిన్ను ఇక్కడికి చంపడానికే వచ్చాను, కానీ నువ్వు చెప్పే వింటుడే
నీ వల్ల నాకు చాలా పనులు అయ్యేట్టున్నాయి. బ్లడీ హెల్. ప్రకాష్ సార్ శిరీష్ శర్మని కిడ్నాప్ చేశారు. అశోకే ఈ పని చేశాడు అనుకుంటున్నా. ఇమ్మీడియట్ గా అన్ని స్టేషన్లలో ఆఫీసర్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. శిరీష్ శర్మ ఇంకో 2 గంటల లోపు నా ముందు ఉండాలి. ఈజ్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. ఎవడో బిజినెస్ మ్యాన్ కోసం మీరెందుకు సార్ టెన్షన్ అవుతారు? ఆఫీసర్, వాడు నాకు చాలా కావలసిన వ్యక్తి. చాలా. మ్యాంగో నాకు తలనొప్పిగా ఉంది, నేను పైకి వెళ్ళి పడుకుంటా. ఉండండి, మీకు టాబ్లెట్ ఏదైనా తీసుకొస్తాను. కాసేపు పడుకుంటే అదే సర్దుకుంటుంది. వేడిగా కాఫీ ఏదైనా. థ్యాంక్ యూ. ఇంకా 15 నిమిషాలే ఉంది. పని పూర్తి చేసావా? 6 గంటలకు పూర్తయ్యే ఛాన్సే లేదు. ఎవరితను? ఇంకో హ్యాకరా? నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను. చెప్పు మ్యాంగో. అనంతకు ఫోన్ వచ్చింది. ఐ లవ్ యూ అని 10 సార్లకు పైగా మాటకు పొంత లేకుండా బాగింది. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తల్లపరి గబగబ గదిలోకి వెళ్లి తలుపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది. డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు. మ్యాంగో, 6 గంటల వరకు వెయిట్ చేయొద్దు. అనితను లేపే. నీకేమన్నా అయిందంటే నీ బుర్ర పేలిపోతుంది. నాతోనే అట్లా? అనిత, తలపై మాత్రం తీసుకొచ్చాను, కొంచెం దంపు తీస్తారా? నాకొద్దు. అర్జున్, అశోక్ ఏదైనా అయిందంటే నీ మెదడు చెదిరిపోతుంది. చిన్న మెదడు. ఏ ఎగతాడా? అర్జున్, అనితకేం కాదు, నన్ను నమ్ము. అచ్చి, ఇంత జరిగిన తర్వాత కూడా నమ్మమంటావా? ఆ మ్యాంగో గడికి ఫోన్ చేసి అనిత ఏం చేద్దాం చెప్పు. అర్జున్, డోంట్ బి స్టూపిడ్. ఫోన్ చేయరా. అనిత, తలుపు తీ. మాయా, అర్జున్ని చంపాయి. చిక్కిందా? ముందు ఫోన్ చేయి. మాయా షూట్. మాయా, మాయా kill him. సాలా. Come on, quick, take him. Hey, Anita, get up! Anita,
రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. Move, move! Come on, fast! Freeze, don't move! నీలాంటి వాళ్ళకి ఇదేనా అంతం? ఇది అంతం కాదురా, ఆరంభం. Hey, Maya! Move! Hey, Maya, just Maya, dude. అరవకు. ఎవరిని రా పట్టించావు? తప్పు చేశా. అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసి ఉండాలి. నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది. ఏయ్, అశోక్ గురించి నీకేం తెలుసు? ఊరికే తెలుసు. వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం, డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్. హీస్ అ బ్లడీ కిల్లర్. అహచి, నోర్మోయ్. అతనికి జరిగిన దారుణం ఏమిటో అన్యాయం ఏమిటో నీకు తెలీదు. ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలీదు. చచ్చి బతకడం అంటే ఏంటో నీకు తెలీదు. అసలు అశోక్ ఎవరో నీకు తెలీదు. మన దేశం మీద కక్షగట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS. తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్. ये बटन दबते ही मैं तो मरूंगा, साथ में तुम भी मरोगे और इन सारे बच्चों के चिथड़े उड़ जाएंगे. పరిస్థితి ఏంటి? వాడలా చేస్తే చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు అంతా బూడిదవుతుంది. ముక్కలు ముక్కలవుతారు. వాడిని ప్రాణాలతో పట్టుకోండి. आपस में क्या बात कर रहे हो? मुझसे बात करो, मुझसे बात करो. సంజయ్, పచ్చా ఎరుపా? ఏయ్, బాంబ్ ఎక్స్పర్ట్ నువ్వా నేనా? భయం వేస్తుందా? నేనెందుకు భయపడాలి? నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పుగా కట్ చేయవు. గో హెడ్. రెడ్, నా గ్రీన్, then blue it is. मरोगे तुम सब, मरोगे मेरे साथ यहीं पे. ఏంట్రా వీడు అరుస్తున్నాడు? నాలుగు కరెక్ట్ చేయమంటావా?
సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. రక్షక భటులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయం లేకుండా భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఫుల్ సేఫ్టీ, బెస్ట్ క్వాలిటీ. థ్యాంక్ యూ. సార్ 1 సెకండ్. ఓ అశోక్, నాకేదో టెన్షన్ ఉందిరా. ఎలా నచ్చపాలో తెలియట్లేదు. సంజయ్, నందిని నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. పెద్ద పెద్ద క్రిమినల్స్ ని డీల్ చేసి ఆఫ్టర్ ఆల్ నీ భార్య బర్త్డే మర్చిపోయినందుకు ఇలా భయపడతావేంటి? రిలాక్స్, బి ఎ మ్యాన్. నన్ను చంపకు. ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్పు. బొకే ఇచ్చి కాళ్ళ మీద పడి సరెండర్ అవ్వు. వేరే దారే లేదు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. నీ బొక్కే వద్దు, ఏమొద్దు. please. Just నా keep మాట yourself. నందిని. No. సిగ్గు లేకుండా నా బర్త్డే అని చెప్పేందుకు నేనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు. See, నందిని, I want a medal, నందిని. చూడు. No. Please. Happy నందిని, birthday, నందిని. నందిని. హాయ్. కానీ అశోక్ నిన్న నైట్ కరెక్ట్ గా 12 గంటలకు ఫోన్ చేసి విష్ చేశాడు. ఈ సో స్వీట్. అండ్ బాగున్నావా? You just impossible. ఏయ్, నువ్వు ఎప్పుడు విష్ చేసావురా? నేను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి బోర్ల పొక్కలా పడుకున్నావే, అప్పుడు చేశాను. మాయా, నందిని, 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 ప్లీజ్ నందిని. I just hate you, సంజయ్. మన మధ్య అంతా అయిపోయింది. Please, నందిని. నెక్స్ట్ డివోర్స్. నా బిడ్డ నేను చూసుకుంటాను. ఏంటి నందిని, ఆఫ్టర్ ఆల్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంకిల్, ఆంటీ, మీరేనా చెప్పండి. నన్ను ఇరిగించక బాబు, నీ పాటలు ఓడు. సంజయ్, ఆ? సూపర్ ఆఫర్, మిస్ చేయకు. ఊరుకోరా అశోక్. నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఉంటావుగా. ఏ, నో 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 నో. Do you say that, అశోక్? ప్లీజ్. ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది. ఓకే అనేసి. సంజయ్ పాపం ఏడిపించుకో. ఏంటి, వాడికి నువ్వు సపోర్టా? పెళ్ళాం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని గిలగిల్లాడిని, అప్పుడు బుద్ధొస్తుంది. అయ్యా బాబు, నందిని, నందిని, నేను చెప్పేది నందిని, అశోక్ చెప్పేది అనొద్దు. నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు. ఐఎమ్ సారీ. సరే, నా బర్త్డే వదిలే. మన వెడ్డింగ్ డే ఎప్పుడు? అయ్యో, నేను అలా మర్చిపోతాను రా? ఈ మధ్యనగా జరిగింది. అదే ఎప్పుడని అడుగుతోంది. డేట్ చెప్పు. మాయా, మై వెడ్డింగ్ యానివర్సరీ మాయా, ఈ మధ్యనగా జరిగింది. జూన్ 4th. దేనిలా మర్చిపోతాను? నువ్వు అసలు ఎప్పటికీ మారవు. మన ఇద్దరికి పెళ్ళయింది June 5th. జూన్ 4th రిసెప్షన్ జరిగింది కదా, ఆ రోజు నుంచి నువ్వు నా భార్యవి. ఆ ఉద్దేశంతోనే అన్నాను. मुंबई एक बार फिर से आतंकवादियों की चपेट में है। इस बार आतंकवादियों के निशाने पर आया है मुंबई का बहुत ही व्यस्त और रिहायशी इलाका। जैसा कि आप सब देख सकते हैं, स्पेशल टास्क फोर्सेज ऑलरेडी अपने मिशन पर लग चुके हैं, तैनात हैं और पुरजोर से इस हालात पर काबू पाने की कोशिश कर रहे हैं। जैसे जैसे हम तक जो भी जानकारी आती जाएगी, हम आप तक पहुंचाते रहेंगे, लेकिन फिलहाल लाइव रिपोर्टिंग पर मनाही है। సార్, సిచ్యువేషన్ కాస్త టెన్షన్ గా ఉంది సార్. ఇప్పుడు మెట్రోలో బ్లాస్ట్ చేసిన ఆ గ్రూపే ఇక్కడ కూడా చొరబడ్డారు. ఆ కార్నర్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొంతమంది ఫారినర్స్ ను బంధించి డిమాండ్ చేస్తున్నారు సార్. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియడం లేదు సార్. ऑफिसर, ये सारी इमारत हमारे कब्जे में। तुझे 1 घंटे की मोहलत देता हूँ। तो हमारे लाइन्स लिबरेशन के दुरानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते।
నీ కోరికలని మేము ఆ సీనియర్ ఆఫీసర్స్ చెప్పేశాం. నీతో ఉన్న హాస్టేజెస్ ని ముందు రిలీజ్ చేయండి. कोई शक नहीं ऑफिसर, तुमने जो धमाका देखा वो तो सिर्फ एक छोटा सा नमूना था. उससे 10 गुना बड़ा धमाका भी होगा. और फिर जवाब देते रहना अपनी सरकार को, अपनी फौज को और इन बेगुनाहों को. कोई चालाकी नहीं. 1 घंटा, सिर्फ 1 घंटा. అశోక్, దురానిని మనం రిలీజ్ చేయాలి, కానీ వాడిచ్చిన 1 గంటలో హాస్టేజ్ అందరినీ జాగ్రత్తగా కాపాడాలి. వాడిని చంపేయాలి. దురాని మనుషులకు అనుమానం రాకుండా బాంబు ఎక్కడుందో కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి. सर उनके ग्रुप के एक आदमी को पकड़ कर रखा है हमने. ఎక్కడ? आइए सर. तेरी आंखें निकाल के मुंह में घुसा दूंगा. बोल, बॉम्ब किधर है? बोल. Close it. Eyes on. Take it. मजाक समझ के रखा क्या हम लोगों को? इन सबको बताना पड़ेगा दोस्तों. वक्त आ गया हमें जाने का. अलविदा. The first gunshot was heard after the special task forces entered into the building. भागो सबको. चल. जाओ.
సంజయ్ రన్ అయ్యో ఓకే నాకేం కాలేదు అయ్యో ఓకే సంజయ్ అయ్యో ఓకే యా ఐమ్ ఓకే तुम लोग को क्या लगा था साले कुर्बानी क्या होती है तुम लोग को क्या लगा था వాడిచ్చిన 1 అవర్ లో ఇంకెంత టైం మిగిలింది 15 సెకండ్లు. Move. Get up. Move. Sanjay. 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 Get up, Sanjay. 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 Oh. కళ్ళు తెరు సంజయ్ కళ్ళు తెరవరా సంజయ్ నీకేం కాదురా చనిపోతాను భయం కాదురా, నా బిడ్డను చూడకుండా చనిపోతాను భయం కాదు. షట్ అప్. నీ బిడ్డ నీ ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా? గెట్ అప్. గెట్ అప్. సంజయ్ సంజయ్ బీ విత్ మీ. సంజయ్ నీకేం కాదు. సంజయ్ సంజయ్ ఏంటిది? సంజయ్ ఎలా చనిపోయాడు? అశోక్, జరిగిన నారిమన్ హౌస్ షూటౌట్ లో సంజయ్ ప్రాణాలు వదిలాడని అందరికీ తెలుసు. అలా జరిగి ఉండకూడదు. యు నో వై?
వాడు నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నాడు. ఇది బుల్లెట్ ని అడ్డుకోవాల్సింది. అడ్డుకోలేదు. నా కళ్ళ ముందే నా ఒళ్ళోనే వాడు పోయాడు. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు. ఐ నో హౌ బ్యాడ్లీ ఇట్ హర్ట్స్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని అప్రూవ్ చేసింది ఎవరు? ఏ అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి నేనే అప్రూవ్ చేశాను. అక్కడే ఏదో తప్పు జరిగింది అంటున్నాను. సార్, చావును చూసి ఎన్నడూ మేము భయపడింది లేదు. కానీ అందులో గౌరవం ఉండాలి. ప్రజల్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడని సంజయ్ వీరత్వాన్ని దేశం గర్వంగా చెప్పుకుంటుంది. నువ్వు అనవసరంగా లేనిపోనివని చెప్పి డిపార్ట్మెంట్ ని చులకన చేయి. ఏయ్, సంజయ్ చచ్చాడయ్యా. మనతో పాటు నవ్వుతూ బతికిన 3 ఆఫీసర్స్ ఇప్పుడు లేరు. ఏ అంతా ఈ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల. దట్స్ ద బ్లడీ ట్రూత్. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అశోక్. ఆధారం. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అశోక్, ఆధారాలు అడిగావు కదా, ఎందుకు భయపడతావు? దీని క్వాలిటీ మంచిది అయితే నీ ప్రాణాలని కాపాడుతుంది. అశోక్, ఏం చేస్తున్నావు? ఆధారాలు అడిగావు కదా, హియర్స్ యువర్ ప్రూఫ్. అశోక్, ఇదిగో ఆధారం. సంజయ్ వేసుకున్న జాకెట్ నిజం చెప్తుంది. ఈ స్కామ్ వెనుకున్న ఏ ఒక్కరిని ఎందుకు నన్ను అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేశావు? సార్, సంజయ్ వేసుకున్నది నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అందువల్లే 3 ఏటీఎస్ ఆఫీసర్లు చనిపోయారు. ఏంటా సడన్ గా నా ముందుకు వచ్చి నిలబడ్డావు? వాడి తప్పు వీడి తప్పు అని మీ వాళ్ళ మీద నువ్వే బురదలుతున్నావు. ఆధారాలతో వచ్చాను సార్. ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్. మాణిక్ వర్మే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు. దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్ళింది. కానీ అన్ఫేర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనరే శాంక్షన్ చేశారు. స్కూల్ పిల్లల్లో కంప్లైంట్ చేయడానికి వచ్చావు? పద, టీచర్ని అడుగుదాం. ఏమి లేదు, మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా? ఇదిగో మీరే చూసుకోండి. అశోక్, మనందరిది ఒకే కుటుంబం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. డింట్ ఐ టెల్ యూ సో? 3 చనిపోయారు. వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కాదా? क्या नाम है तेरा? हाँ, అశోక్. देखो అశోక్, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. మర్తే యార్, వాళ్ళు వీరమరణం పొందారు. వదిలే. సార్, తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? ఇందులో మీ వాటా ఎంత? అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? అబద్ధమే భయపడుతుంది. నిజానికి భయం లేదు. రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్తురోడి చనిపోయారు. ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు. కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు. నా దగ్గర ఒక కాపీ ఉంది. గుడ్. ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా. ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు. అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అశోక్, ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నావు. ఏదో బాధపడుతున్నావు. ఏమైంది? ఏమని చెప్పమంటావు? సంజయ్ చావలేదు, వాణ్ణి చంపేశారని చెప్పమంటావా? నువ్వేమంటున్నావు అశోక్? సంజయ్ని చంపింది కొంతమంది దురాశ. సంజయ్ని చంపింది కొంతమంది నరాల్లో ఊరిపోయిన  సంజయ్ని చంపింది పాడైపోయిన ఈ సిస్టమ్. సంజయ్ని చంపింది
మై ఓన్ బ్లడీ డిపార్ట్మెంట్. ఈ ప్రాబ్లం ఇంత పెద్దదవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పెద్ద మొత్తానికి సంబంధించిన విషయం. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డీల్లో మాత్రమే మనం 200 కోట్లు సంపాదించాం. మన డబ్బంతా స్విట్జర్లాండ్ లో ఎవరూ కనిపెట్టలేని అకౌంట్ లో సేఫ్ గా ఉంది. ఇప్పుడు ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. बात पैसे की नहीं, మనకి పరువు మర్యాద పవర్ అన్ని ఉన్నాయి. जो हमने इतनी मुश्किल से बनाई है, और जिस दिन ये एक्सपोज हो गया उस दिन सब कुछ खत्म. आप सब लोग होंगे तिहाड़ जेल में और मैं आऊंगा आपसे मिलने के लिए. యూ వాంట్ నో సంథింగ్? సంజయ్ వేసుకున్నది నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. సప్లై విసిరేసిన ఎముక ముక్కకి తోకాడించుకుంటూ దాన్ని అప్రూవ్ చేసింది ఎవరు? మా జాయింట్ కమిషనర్. తగిన ఆధారాలతో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అందులో వాటా ఉందని. ఏమని చెప్పండు? మాయా, శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను. కానీ ద్రోహం ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే. మన అందర్నీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది. దాన్ని ముందు నాశనం చేయాలి. ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్. అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్ళకూడదు. వెళ్ళదు. क्या बकबक करे तुम सब लोग? మాట్లాడకుండా వాణి నాకు అప్పగించండి. 2 घंटा ఖతం కర్ దూంగా. ఈ విషయంలో మనం తొందరపడకూడదు. అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అశోక్ ఒక విషయంలో ఏంటయ్యా అశోక్? అశోక్ వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు. వాడి నీతి నిజాయితీ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిటినీ ఫినిష్ చేసేయండి. ఇదిగో వస్తున్నాడు. అశోక్, నేను చూడ్డానికి ఎవరో వచ్చారు. ఏమిటి విషయం? మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి. ఒక చిన్న ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ? సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్. వాడు కస్టడీలో చనిపోయాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సారీ అశోక్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాం. ఏటీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటాను మీకు. ప్లీజ్ కోఆపరేట్. అశోక్, ఏమిటి అది ఏం మరి లేదు నాన్న, జస్ట్ అన్ ఎంక్వైరీ. మీ ముందిప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది. మా డిపార్ట్మెంట్కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు. అన్ని అబద్ధాలు. అశోక్ ఏ తప్పు చేయలేదు. మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. అదే గ్రూపుకు చెందిన ఆదిల్ అనే తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో కొట్టి చంపేశాడు అశోక్. ప్రాణాల్ని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఇది. కానీ మేము ఊరికే వదలం. నిజాన్ని వెలుగులకు తెస్తాం. ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టుకి వాంగ్మూలంగా ఇచ్చాడు. $5 లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది. సర్కార్కి మనసు ఉండదు, బాధ తెలీదు. కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు. హీ ఫీల్స్ ఇట్. మీకేదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. మీరనేది ఎన్ని నెలలు నిండాయి? 8 నెలలు. ఇంకా 1 మంతే ఉంది. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. జరిగిపోయిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు. ఒక నిమిషం, సూటిగా విషయానికి వస్తే మంచిది. ఒక 2 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశానని అనుకోండి. వడ్డీ మానాన్ని వస్తూనే ఉంటుంది. ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు. ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు. నా బిడ్డ ఫ్యూచర్ గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. వాణ్ణి ఎలా పెంచాలో నాకు తెలుసు. ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు. మీరైనా కొంచెం చెప్పండి. చాలు. నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు అనుకుంటున్నాడు. నేను మీకు హెల్పే చేస్తున్నాను. నువ్వు ఏ హెల్ప్ చేయక్కర్లేదు. మిగతా వాళ్ళలా అనుకుని మాతోనే బేరాలాడుతున్నావా?
ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద దక్కదు. బయటికెళ్ళు. తప్పు చేస్తున్నారు. పో. తను టీవీలో న్యూస్ రీడర్ కదూ? రాణిజీ, నాకంటే బెటర్ గా ఎవరు బేరం మాట్లాడలేరని మీకు తెలుసు. నా వల్లే కాలేదు, అయినా పని అయిపోతుంది. అశోక్, ఇది ప్రాణాలతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకెళ్ళిపోవాలి. దున్నపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేయి చేసుకుంటారా? సిగ్గులేదు? తాగండి. నేను తాగుతాను. తాగో. ఏమైందిరా? పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు. చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం. ఏయ్, ఆ బాటిల్ ఇటు. ఏయ్, దీన్ని పట్టుకో. ఏయ్, ఏయ్, కళ్ళు కూడా గట్టిగా పట్టుకో. మనందరిది ఒకే కుటుంబం అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వినలేదు. ఇప్పుడు నిన్ను చంపడం కంటే వేరే దారి లేదు అశోక్. ఒక తప్పు ఇంకో తప్పుని సరిదిద్దినట్టుగా చరిత్రలో లేదు. ఎందుకు నవ్వుతున్నావు? సంతోషంగా ఉంది. చస్తున్నందుకు సంతోషమా? కాదు, అనుమానించింది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఉఠావు సాలేకు, ఉఠావు. లేపరా. ముందు నీ బంధాలు చచ్చాయి, తర్వాత నీ గౌరవం చచ్చింది. ఇప్పుడు నువ్వు అనాథగా చావబోతున్నావు. చావును తలుచుకుని నేను భయపడలేదు, కానీ మీ ఒక్కొక్కరు భయపడతారు. అందుకు నేను గ్యారంటీ. బాబాయ్ గారు, వదిరా వదిరా వదిరా. జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికాడు. జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను. దేశద్రోహి అనే బిరుదు చావు కంటే దారుణమైంది. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు.
సంజయ్ నాకంతా. అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హీస్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. బేబీ బేబీ ఇప్పుడు ఎందుకు గడుస్తున్నావు బేబీ? ప్లీజ్ సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేసాం. బేబీ బేబీ మనం ఏం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వు. చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులు ఏడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ని పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే? నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ATS లో ఉన్నవాడివి. విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా? ఎన్నో నెల? ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండగా అలా జరగదు. సార్, జేసీబీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను. వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను. యూ డోంట్ వరీ. సార్, వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఐఎమ్ యువర్ చీఫ్. ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పానుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని.
నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నిన్ను కూడా చంపకుండా వదలరు. పిరికి వాడు ప్రతి క్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒక్కసారి చావు. అది ఏ రోజు వచ్చినా సరే. సారీ, నా పాఠం చేసుకున్నాను. నువ్వు అడిగినవన్నీ చేసి పెడతాను. సారీ మ్యాన్, సారీ చీఫ్. నేను చీఫ్ అని పిలవచ్చుగా? నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి, సార్ అశోక్ అగేన్స్ట్ గా అప్రూవర్ గా మారు. నిన్ను వదిలేస్తాను. సార్, నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవ్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్, చీఫ్. వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరి అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి ఓ సరే సరే, మర్చిపోకండి చెప్పండి. మహాదేవరాణి మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్. ఎవరి అకౌంట్ లో డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. Shit. అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంటి నుంచి హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? Come on, baby, show. Come on, show. Yes, chief. మొత్తం డబ్బులు ఇదిగో ఒక అకౌంట్ లోకి మార్చేశారు. అండ్ ఆ అకౌంట్ దుబాయ్ లో ఉంది. ఎవరి పేరుంది? ఓ, ఇట్స్ అ పేర్, దీక్ష. దీక్షారాణి మహాదేవరాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవరాణి వాడి డబ్బుని, వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని? దీక్షనా? డబ్బుండ్రా. ఓ, ఐఎమ్ సారీ. అది చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి. అది ఇక్కడి నుంచి కుదరదు. దగ్గర నుంచి 12 మిస్డ్ కాల్స్. కాల్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. హాయ్ బేబీ, ఎక్కడున్నావు? నీ బేబీ నా దగ్గర ఉందా? కంప్యూటర్ కా బచ్చా. హలో, ఎవరు నువ్వు? అనిత ఎక్కడా? నువ్వేనా అశోక్ గడి తొత్తువి? నా టీవీ నెట్వర్క్ క్రాష్ చేసావు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళి నా మొత్తం డబ్బులు లాగి పారేశావు. చెప్పు అశోక్ తో, నీ అనిత నువ్వు ప్రాణాలతో చూడాలంటే ఒక్క పైసా తగ్గకుండా మొత్తం డబ్బులు రిటర్న్ అవ్వాలి. హలో 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 హలో. అర్జున్, ఏమైంది? అనిత ఎందుకు వెళ్ళారు? పండాపయ్యా. చీఫ్, ఇచ్చేద్దాం చీఫ్, మొత్తం డబ్బంతా తిరిగి ఇచ్చేద్దాం ప్లీజ్. ఏయ్, పిచ్చి పట్టిందా? ఎంత రిస్క్ తీసుకుని పని చేసావు? అంత ఈజీగా ఇచ్చేద్దాం ఒత్తిగా అర్థం లేకుండా మాట్లాడక మాయా. అనవసరంగా పట్టుదల పోతున్నారు. ముందు నువ్వు, ఇప్పుడు వాడు నిజంగానే అనితని చంపేస్తాడు మాయా. చీఫ్, తప్పుగా అనుకోద్దు. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ప్లీజ్, ఐ బెగ్ యూ. లిసన్ టు మీ. నిన్ను అనితని ఈ సమస్యలో ఇరికించింది నేను. అనిత మీద ఓ చిన్న గీత కూడా పడకుండా నీకు అప్పగిస్తాను. హలో, ఏ మినిస్టర్, దుబాయ్ రేయ్, మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించుకో. పాపా, ఇట్స్ మీ. దీక్ష, నువ్వెలా అక్కడ? డాడీ వీళ్ళని ఇక్కడికి లాక్కొని వచ్చారు. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్. దీక్ష బేటీ, దీక్ష. సున్ లియా.
दुरानी को मेरे पास लेकर आओ क्योंकि अब तुझे भी मेरी जरूरत है और इसके लिए मैं तुझे सिर्फ 24 घंटे की मोहलत देता हूँ तेरे నాకొద్దు నేను చేస్తాను ఏయ్ నువ్వేం చావక్కర్లేదు నేనే చంపేస్తా డ్రామా క్వీన్ ఈ దురాని ఇంకా ఎందుకు అక్కడికి చేరలేదు హలో ఏంటి రాణి దురాని ఏమయ్యాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా వాడు కస్టడీలోంచి తప్పించుకున్నాడని పుకారు పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురానిని అమ్మేయాలనుకున్నావు బట్ నీ ప్లాన్ నేను మార్చేశాను దురాని ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు అశోక్ ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అనిత నా దగ్గరికి తిరిగి రావాలి లేదా కనిపించకుండా పోయిన దురాని ఇక నీకెప్పటికీ కనిపించదు దురానినేమి చేయక అశోక్ మరి అనితను నాకు అప్పగించు రాణి తేరి సరే నువ్వు దురానిని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయి నేను అనిత నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను నౌ సీ యూ ఎట్ ద ఎక్స్చేంజ్ మేళా డాడీ दुरानी कहाँ है దురాని వస్తాడు కానీ నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు पापा ये सब क्या हो रहा है బోలుంగా వెయిట్ కరో ये लो आ गया दुरानी వీడొక మంత్రి ఏ అశోక్ దురాని ముందు పంపించు నో ఛాన్స్ నువ్వు వనితని ముందు నాకు అప్పగించు बहुत हो गया तुम लोगों का बकवास ए, तू चुपचाप खड़े रहो वहां पे छोड़ेगा दुरानी को चुपचाप ए अशोक వదిలేవాణ్ణి వదులు ఇప్పుడు దీనికి ఒక్కటే దారుంది ముగ్గురిని ఒకేసారి రిలీజ్ చేద్దాం ए सब साथ में छोड़ेंगे तुम मेरे बेटे को छोड़ वो दुरानी को छोड़ेगा ए चल 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 छोड़ा छोड़ा छोड़ दो उसको छोड़ो హాస్టల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది షాల్ వి మూవ్ ఇన్ నో వెయిట్ మన మినిస్టర్ ని దురానిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి हाँ हाँ आजा अनिता रे ए!
Negotiate, get out. Sir. Ashok. Shit. ఆఫీసర్ కొనసావేరు వల్ల కొనసావేరు బోలుసుకో బోలుసుకో బోలో ఆఫీసర్ ఎవరు చెప్పాడా చాలా తక్కువగా ఉంది ఆఫీసర్ ఎవరు చెప్పాడా వైర్ వైర్ ఏ వైరో చెప్పలేదు. అశోక్తో మాట్లాడవా నీ పెళ్ళంతో మాట్లాడవా కోల్ కోలిసుకో కోల్ గాయస్ ఇకపైన ఇక్కడ ఉంటే మనము చావాల్సిందే. ఏంటది నా మూవ్ అవుట్ ఆఫ్ హియర్. నన్ను వదిలేసెళ్తావా తీసుకెళ్ళరా నన్ను తీసుకెళ్ళరా సార్ రియల్లీ సారీ సార్. వాట్ సలాం చెప్తావేంట్రా ఇడుచుడు చేతితో పాటు తీసుకెళ్ళరా నన్ను వదిలేళ్ళకురా ఆఫీసర్ ఆఫీసర్ బచావ్ నమస్కారం. క్యూటీవీ వార్తలు చదువుతున్నది అనిత. కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని, ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రానే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది. చీఫ్ బోల్డ్ అంత డబ్బు కొట్టేశాం, ఏం చేద్దాం? 50-50. మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశాయి. ఓకే చీఫ్, ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీయేగా. చీఫ్ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి. ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరుచుకొని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు. మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు, ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ. Now I am ready for honeymoon, you know? Me too. You guys feeling comfortable? Yeah, very comfortable. I'm Anita, TV reporter. ఎవర్రా మీరంతా? హాయ్ అర్జున్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడెందుకు చీఫ్ ఇక్కడ తీసుకొచ్చారు? అది మా హనీమూన్ ట్రిప్ లో. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు. మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా. థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేను. ఒక్క నిమిషం బేబీ. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పి నేను చేస్తాను అనుకుంటున్నారా చీఫ్? నేను కుదరదంటే అంతా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా?